ల్యాండ్ అక్విజిషన్ కంటే ముందు స్టార్ట్ చేస్తా. అది నాకు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రాసెస్ లేదు. ల్యాండ్ టు ల్యాండ్ అనేది ప్రాసెస్ ఉండాలి. అది ఇచ్చారా రైతులకి ఏమన్నా? అది వినండి, కన్సెంట్ లెటర్స్ తీసుకుంటున్నారు. కన్సెంట్ లెటర్ అరే వినండి, మీరు చెప్పిన దాన్ని వినండి. కన్సెంట్ లెటర్ తీసుకున్న దాని ప్రకారం రెవెన్యూ వాళ్ళు మాకు చెప్పిన దాని ప్రకారం మేము పని చేసుకుంటూ వస్తాం. పాయింట్ నెంబర్ 1 నేను అడిగేది కూడా చెప్పండి, నాది క్లియర్ అయితే చెప్పండి. మీరు ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు మీకు మౌఖికంగా చెప్పారా రిటర్న్ ఇచ్చారా? మీకు మౌఖికంగా చెప్పారు. మౌఖికంగా చెప్తే ఎలా చేస్తారు? నాకు కావాలంటారు రిటర్న్ గా, మీకు ఏమి ఇచ్చారు నాకు కావాలంటాను నేను, నాకు ఇయ్యాలి కదా. అంటే మా దగ్గర మీరు వర్క్ చేయించారు, మేము ఆటపోదాం సార్. ల్యాండ్ అక్విజిషన్ నాది కాదు కదా సార్. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం నేను ఏమంటున్నాను, మీరు వర్క్ చేస్తారు సార్. ఒక మాట చెప్పండి, వర్క్ చేయించేటప్పుడు నన్ను రైతులు డ్రైవర్ నీకు ఇదే అని చూపించాలి కదా. మీరు నేను వచ్చిన నాకు చూపించాలి కదా, చూపించిన పేపర్ ఉండాలి కదా. నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళమంటే రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కరెక్ట్ కాదు కదా. మీకు ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో రిటర్న్ పేపర్లు ఇచ్చారో కన్సెంట్ లెటర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఎవరే రాలేదు సార్. కాన్సెంట్ లెటర్ అనేది ఇంతవరకు ఒకటి ఇవ్వలేదు, ఇది తప్పు. ఎవరైనా కానీ ఇంతవరకు ఒక్క కాన్సెంట్ లెటర్ ఇవ్వలేదు. ఒక అయ్యగారిని పేరు తీసుకున్నారని సంగతి చెప్తుంది తప్ప ఎవరు ఇప్పుడు వచ్చిపోయిన అయ్యగారు నా ఇంటికొని బెదిరించారండి. మరి నేనేం చేస్తాను అయ్యగారిని అంటే నేనేం చేశాను, గుడిలో సేవ చేసుకుంటాను, బెదిరించాను సంగతి పెట్టినాడు తప్ప. ఎవరన్నా ఎవరు మీకు ఎంతమంది కాన్సెంట్ లెటర్ ఇచ్చారో అది తీసుకొచ్చి ఒప్పు చేయించండి. యాడిస్తాడు తప్పలేదు. పేరు చెప్పండి. ఎవరెవరికి అబ్జెక్షన్స్ ఉన్నాయో పేర్లు రాసి అట్లాగా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ పేర్లు తీసుకోవాలి కదా. అది ఇంజనీర్ ఉన్నాడు అక్కడ, లంచ్ కాపీ పెట్టమని చెప్పి వాళ్ళకి అబ్జెక్షన్ ఉంది. లంచ్ కాపీ పెట్టమని చెప్పి ఒకసారి పేర్లు రాస్తాం. సంతకాలు పెట్టిన పేర్లు ఏమంటున్నా మీరు ఇక్కడ భయపడాల్సిన ఇవ్వకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెడితే ఎవరు ఈ వర్క్ ఎవరు ఎలాట్ అయ్యారు, ఎవరు అయ్యారు, ఎవరు అందరూ అడిగిపోద్ది. గోదర పెడితే అది పెడిపోతుంది. అదే అది కరెక్ట్ కాదు కాబట్టి ఇవ్వకపోతే ఇప్పుడు వీళ్ళు కూడా శత్రువులు కాదు. నాకు వద్దు నమ్మలేండి. ఫోన్ నంబరు 98 అందరూ కలిసి పోయి కూర్చోవాలి. ఏడు